నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను. ఫస్ట్ ఒక సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్ కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు వెయిట్ వేస్తాను. యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిన రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. మధ్యలో మెలకు రాదు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్ గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇంకొకరికి తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్ గా పనిచేసేది. ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలా మంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. నాతో తెల్లవారుజామున ప్రతిరోజు యోగా చేసే వచ్చే ఒక సభ్యులు చెప్పారు, ఆయన హాస్పిటల్ కి జాయిన్ అయితే ఈ ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 3-4 రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట. నాకు ఈ వయసులో ఆపరేషన్ ఏంటి, నేను చేయించుకొని పోతాను అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు. 15-16 సంవత్సరాలు అయింది. ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు. బరువుగా తీసుకోవద్దు. ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం. మీరు యోగా చేస్తున్నారంటే